నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇదంతా దేనికోసం వచ్చింది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది. మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులలో వేగంగా పూర్తి చేయాలని 1000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దానికి ముఖ్యమంత్రి గారినే వ్యతిరేకించినట్టుగా మంత్రి గారు వ్యతిరేకించినట్టుగా మరి వార్తలు చదివినాం. మీరు ఒక్కసారి చూస్తే ఈ అంశం ఎందుకు బగ్గుమన్నదనంటే మరి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్లో 480 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు, రిలీజ్ చేయలేదు. ఇంకా 26 రోజుల్లో ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుందని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు బాధపడ్డారట. మరొక వైపు ఎన్నో టేలెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ టేలెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 1000 కోట్లు తీసుకపోతే ఎట్లా అని చెప్పి వారి మధ్యలో వాగ్విదం జరిగినట్టుగా మరి పేపర్లో వచ్చింది. కానీ ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి తెలియని ఇంకొక అంశం జరిగింది ఇక్కడ. అదేందనంటే క్యాబినెట్లో జరిగినటువంటి వీరి మధ్యలో పోరుకు గల కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత క్యాబినెట్ మీటింగ్లో ఉదండపూర్ రిజర్వాయర్ 430 కోట్ల నుంచి దాన్ని 1150 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడు. అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు. మరి ఒక మంత్రికి మీరు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు, మరి మాకు సంబంధించినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు ఇవ్వరని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది.